శ్రీ గురుదేవ దత్త. ఈరోజు మన సద్గురు సాయినాథుని గురించి, ఆయన లీలల గురించి, ఆయన మహిమల గురించి మనం ఎంతోమంది చెప్పగా విన్నాము, ప్లస్ మనం అనుభవించాము కూడా. అయితే నాకు అత్యంత సన్నిహితురాలు, అంత గొప్ప ఆవిడ, బాబా అంటే ఇష్టమైన వ్యక్తి ఆవిడ. అయితే ఆవిడకి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఆ తల్లిది విజయవాడ, పేరు సౌమ్య గారు. వాళ్ళ సిస్టర్ గురించి నేను ఆల్రెడీ మీకు చెప్తూ ఉంటాను, వరలక్ష్మమ్మ గారు, రాజమండ్రి అని. ఈరోజు వాళ్ళిద్దరూ బాబా దయతో మన ఇంటికి రావడం జరిగింది. అయితే మేము బాబా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే, బాబా గురించి చెప్పండి మీ అనుభవాలు అని చెప్పి ఆవిడ సరే అన్నారు. ఆవిడతో ఈరోజు మన అనుభవాలు పంచుకున్నాం. బాబా గారితో ఆవిడ ఎలా కనెక్ట్ అయ్యారు, బాబా వారికి అంటే ఈవిడ ఎలాంటి సేవ చేశారు, ఈరోజు ఆ పరిస్థితి, ఆవిడ మనశ్శాంతి ఆవిడకి బాబా వారికి ఎలా ఇచ్చారు అనే దాని గురించి మన సౌమ్య గారు చెప్తున్నారు. నమస్తే అమ్మ సౌమ్య గారు, చెప్పండి మీ అనుభవాలు చెప్పండి. నేను 89లో నాకు బాబా గారు ఒక ఫోటో ఇచ్చారు నా ఫ్రెండ్. ఇస్తే నాకు అంత ఇష్టం లేదు బాబా గారు అంటే. సో నాకు అమ్మవారు అంటే ఇష్టం ఎక్కువ. అందుకని నేను ఏం చేశానంటే కిటికీ కర్టెన్ ఉంటుంది, ఇలా కిటికీ ఉంటే కిటికీలో పెట్టాను పెద్ద ఫోటో బాగా వెనకాల పెట్టేశాను. పెడితే నేను తర్వాత ఎవరో మన ఇంటికి ఎవరో చుట్టాలు లంచ్కి వస్తే నేను బాబా అంటే చాలా ఇష్టం అంట. ఈ ఫోటో కావాలని తీసుకోండి నా దగ్గర ఉందని చెప్పి నేను ఇచ్చేసాను. అప్పటి నుంచి నాకు 89 నుంచి 92 వరకు నేను చాలా కష్టపడ్డాను. కానీ నేను రియలైజ్ కాలేదు. అంటే నేను ఎందుకు నా ప్రాబ్లంలో అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను నాకు ఇలా నాకు తెలియలేదు. 84లో 83లో చాలా కష్టపడ్డాను. కష్టపడ్డాక 84లో ఎవరో ఒకరు గురుగారు కలిసాను. ఎప్పుడు ఆయన ఏమన్నారంటే, నువ్వు ఒక్కసారి షిరిడి వెళ్ళమ్మా, నీ కష్టాలు అనేది వెళ్ళిపోతాయి. నాకు ఆ బాబా గారి ఫోటో ఇచ్చింది కూడా నాకు గుర్తులేదండి, నేను మర్చిపోయాను అసలు. అయితే నువ్వు ఒక్కసారి షిరిడీకి వెళ్ళమ్మా, నీ కష్టాలు తీరుతాయంటే, నేను ఇంత కష్టపడుతున్నాను, షిరిడీకి వెళ్తే అవుతుందా, నాకు ఎవరో బాబా ఫోటో ఇస్తే కూడా ఎవరికో ఇచ్చేసాను నేను. అట్లా అంటే అలా కాదు, నువ్వు వెళ్ళు, నీకు మారిపోతే నువ్వు నన్ను అడుగు అట్లా అని. సరే అండి. అప్పుడు నేను 84లో ఫస్ట్ టైం బాబా గారు షిరిడీకి వెళ్ళా. అసలు అక్కడ గచ్చులు లేవు, ఏం లేవు, కర్రలు కట్టి ఉన్నాయి. ఎంతసేపు అయినా చూడొచ్చు బాబాని. బాబాని చూసి లిటరల్లీ 84లో సారీ 94లో. సో ఏం లేదు అక్కడ, బాగుంది అసలు, ఎంతసేపు అయినా చూడొచ్చు. నేను లిటరల్లీ ఏడ్చాను నేను బాబాని చూసి. నాకు ఎందుకు ఇంత కష్టపెడతారు నన్ను, నీ దగ్గరికి రమ్మన్నారు, వచ్చాను, నా కష్టాలని గట్టెక్తాయా లేదా అట్లా అని చెప్పి లిటరల్లీ ఏడ్చి ఒక రోజు ఉన్న తర్వాత నేను మళ్ళీ సరే బాంబే ఫ్లైట్లో వెళ్ళిపోయి అక్కడ నుంచి నేను చెన్నైకి వచ్చేసాను. వచ్చినాక నాకు అక్కడికి వెళ్ళినాక ఏందో చాలా మంచిగా అనిపించింది నాకు. అంతవరకు నేను ఎన్నో ఏళ్ల నుంచి నేను మెడ్రాస్లో ఉన్నానండి, 82 నుంచి ఉన్నాను, కానీ ఏ రోజు నేను మైలాపూర్ బాబా గుడికి వెళ్ళలేదు. 94లో ఫస్ట్ టైం బాబా గుడికి వెళ్ళి మొక్కుకున్నా. ఏమని, గురువారం నేను పొద్దున్నే సాయంత్రం ఏం తినను, నేను ఏం చేయను. మార్నింగ్ వచ్చి ఎవ్రీ థర్స్డే 4 o'clockకి పాలాభిషేకం లేదా. ఎంత ఫేమస్ అయిపోయానంటే వాళ్ళు నాకు సిటీ వెళ్ళడానికి లెటర్స్ ఇచ్చేవారు నాకు గుడిలో, అన్ని బకెట్లు కావాలన్నా ఇచ్చేదాన్ని. మైలాపూర్ సెకండ్ షిరిడి అంటారండి అక్కడ, బీవీ నరసింహస్వామి వారికి. అక్కడ నుంచి నేను కష్టం అంటే ఏం లేదని కాదు, కార్ వేసుకుని 4 o'clock వెళ్ళిపోయేదాన్ని గుడికి. పాలాభిషేకం వచ్చేసాక సత్సంగం చదువుకోనక్కడ నేను ఇంటికి వచ్చేదాన్ని. అలా అయ్యేటప్పటికి నాకు మీకు తెలియదండి, తెలియకోకుండా అంత టర్న్ అయింది. టర్న్ అయినాక నాకు తర్వాత మా అమ్మకి చాలా బాగలేదు. అంటే అమ్మకు 2002 నుంచి బాగాలేదు. నాకు అప్పుడు బాబాకు విపరీతమైన భక్తి నాకు. తర్వాత నిజం చెప్పాలంటే మా ఇల్లు కూడా నేను తాకట్టు పెట్టా. చెన్నైలో నాకు అపార్ట్మెంట్ ఉండింది, దాన్ని ఎంత 2.5 లక్షలు తీసుకుంటే అది ఎంత అయింది తెలుసా, 15 లక్షల రూపాయలు అయిపోయింది. ఆ మారువాడి అడిగేవాడు నన్ను, అమ్మ నువ్వు ఇస్తావా లేదా అని. అన్న కొంచెం టైం ఇవ్వు, నాకు ఇస్తానే కానీ ఇవ్వలేకపోయేదాన్ని. అట్లా ఒక కష్టపడి ఒక 2 lakhs కట్టా. నీకు నా వల్ల కాలేదు. ఓ రోజు మైలాపూర్ వెళ్ళి ఏడ్చా, ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు. అప్పుడంతా ఇంత జనం అంతా లేరండి, ఇలా ఉండేది కాదు. సో ఏడ్చాను, ఎందుకు నన్ను, నీకు ఎంత ఇచ్చేసినా నాకు ఇది అవ్వట్లేదు, నేను చాలా బాధపడుతున్నట్లు అని బాధపడ్డాను, వచ్చేసాను. ఆ తర్వాత థర్స్డే అంటే ఇది 95లో జరిగింది. నేను బాబా గారి గుడికి వెళ్ళాను. నేను ఎవరికైతే తాకట్టు పెట్టడం అంటే నాకు లేక కాదు, నేను అది పెట్టి ఒకరికి ఇచ్చే డబ్బులు అంతే అయిందా. డాక్యుమెంట్స్ నా చేతిలో చెల్లిపోయి నాకు డబ్బులు రాలేదు. నేను అతను అడిగితే మొదలని అతను చాలా అప్పుల్లో అయిపోయాడు.
అప్పులు అయిపోయి సూసైడ్ చేసేసుకున్నాడు, చనిపోయాడు. ఇక నాకు వేరే దారి లేదు, ఇంకా నేను అంత డబ్బులు నేను కట్టలేను. మార్వాడి ఏమన్నాడంటే వాడు 4 రూపాయలు ఒకటి తీసుకొచ్చాడు ఆ కాలంలో, అది నేను కట్టలేకపోయాను. పోయిందిలే ఇల్లు కూడా అనుకున్నాను నేను. అన్నప్పటికీ అసలు మీరు చెప్తానమ్మారు, వాళ్ళ తమ్ముడండి. నేను ఒకరోజు బాబా గుడికి వెళ్ళాను, అమ్మ ఉంది ఇంట్లో. వెళ్ళి నేను అభిషేకం చేసి ఇంటికి వచ్చేటప్పటికి మా అమ్మ వచ్చి ఎవరో నీ కోసం వచ్చారు, ఎవరో మధు అంట, ఈ 2 బ్యాగులు పెట్టమని వెళ్ళాడు, మళ్ళీ వచ్చి తీసుకుంటా అన్నాడు అట్లా అని. వెళ్ళిపోయాడు. నేను వెళ్ళాక ఎవరబ్బా ఏం వచ్చారని చూసి నేను, మీరు నమ్మితేనమాట నాకు తెలియదు, నాకు నిజం ఆయనకి నిజం. ఏంటమ్మా బ్యాగ్లు అంటే, ఏమమ్మా నువ్వు వచ్చాక తీసుకెళ్తాను. సర్లే ఇప్పుడు వచ్చేస్తాను 10 నిమిషాలు కన్నా. అయినాక వచ్చాడు. ఏంటన్నా అట్లా అంటే, లేదమ్మా అన్న ఇట్లా చెప్పాడు నీతోటి, నీకు డబ్బులు ఇవ్వాలి, నేను నీ డబ్బులు తీసుకొచ్చాను అట్లా అని చెప్పి 12 లక్షల రూపాయలు, 6 లక్షలు 6 లక్షలు. అప్పుడు 2000 నోట్ అంతా లేదు, అన్ని 1000 రూపాయలు 500. 2 మామూలు బ్యాగులు ఉంటాయి కదా మన రోడ్లో కొంటాం, జిబ్బు బ్యాగులు, 2 బ్యాగులతో తీసుకొచ్చి నాకు డబ్బులు ఇచ్చేదండి. నాకు అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. తీసుకొస్తే నేను వెంటనే మీకు ఏడు కూడా అవ్వాల, నేను ఆ మార్వాడికి ఫోన్ చేసి అన్న వచ్చి ప్రకాష్ అన్న వచ్చి డబ్బులు తీసుకెళ్ళంటే, నేను నిజంగా అందులో యాక్చువల్లీ ఆల్రెడీ 2 లక్షలు కష్టపడి నేను ఇచ్చాను, కానీ నేను అవి కూడా తీసుకోవాలా. ముందు డబ్బులు ఇచ్చేసి పేపర్లు తీసుకున్నాక నాకు ఎంత మనశ్శాంతి అండి, అది నా ఫస్ట్ అటెంప్ట్ అండి. ఇక అప్పటి నుంచి నేను ఎప్పుడు థర్స్డే అయిందంటే పచ్చి మంచిగా తాగేదాన్ని కదా, సాయంత్రం కూడా అలాగే ఉంటారు. లేదు, ఇప్పుడు నాకు కొంచెం బాగలేదు కదా, ఇక తగాల్సి వస్తుంది, ఇక తినాల్సి వస్తుంది. అది అయిపోయింది. సెకండ్ అండి 2002లో, అప్పటివరకు ఇంకా నాకు బ్రహ్మాండంగా స్టార్ట్ అయింది నాకు, నేను బాబాని పాదాలు వదలలేదు. 2002లో మా అమ్మకి కాళ్ళు మొత్తం వెళ్ళిపోయింది. అయితే మెడ్రాస్లో కాళీయప్ప హాస్పిటల్ జాయిన్ చేశాను. విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టా. బెడ్ రెడ్ అయిపోయింది అమ్మ. హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాను, నర్సుని పెడితే అమ్మ మొత్తం నర్సు కూడా ఏదో తీసినట్టు తీసేది, అన్నీ క్లీన్ చేయాలి. నాకు నచ్చలే, బాధేసేసేది. నేను నర్సును అనిపించేసి మా అమ్మకండి నేను 3 నెలలు నేను బెడ్లో అన్నీ చేస్తాను అమ్మకి. అప్పుడు ఏడ్చా మళ్ళీ నా పూజ రూమ్ దగ్గర కూర్చొని, ఎందుకు ఇట్లా కష్టపెడుతున్నాము, నాకు ఎవరు లేరు, నాకు అమ్మే ఉంది, అమ్మని అట్లా. ఆ రోజు నాకు ఒక కళ వచ్చింది, ఫుల్ ఎడారి మాట, నీళ్లు అంతా సముద్రం ఉంది, ఎడారి ఉంది, ఎవరు లేరు అసలు, ఒక చిన్న చెట్టు కూడా లేదు, ఒక్కదానే ఉన్నా. మునిగిపోతానేమో, నేను చచ్చిపోతానేమో అనే ఒక స్టేజ్లో ఏదో 2 కమ్మలో 1 గంట, నేను ఆ గంట పట్టుకుని ఎలబడుతున్నా, అంతే మెలకు వచ్చిందండి. మీరు చెప్తే నమ్మరు, మా అమ్మ 10 ఏళ్ళు బతికింది. బాబా ప్రాణదానం చేశాడు. 92 నుంచి ఇచ్చాడు. 2002 నుంచి అమ్మ 10 ఇయర్స్ బ్రహ్మాండంగా ఉండింది. ఆ తర్వాత ఒంట్లో బాగోలేదు 10 ఏళ్ళ తర్వాత. అప్పుడు ఐసీయూలో పెట్టారు, అయినా కూడా బయటకు వచ్చింది. ఐసీయూలో పెట్టి అమ్మని ఇదంతా వేసినాక కూడా వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చింది మా అమ్మ. వచ్చినాక మన గురువు గారు వచ్చారు అప్పుడు, రాజమండ్రిలోనే ఈ హాస్పిటల్, ఏం హాస్పిటల్ అమ్మది, బొల్లినేని వచ్చారు. వచ్చి లేదమ్మా ఆమెను బాధ పెడుతున్నారు మీరు, అలా చేయొద్దు, మీరు ఆ వెంటిలేటర్ తీసేయండి అట్లా అని చెప్పి చెల్లి అన్నయ్య చెప్తే, చెల్లి అన్న లేదండి అక్కన అడగాలి అట్లా అని చెప్పి చెల్లి చెప్పింది. అప్పుడు గురువు గారి దగ్గర నేను నమస్కారం పెడితే ఒకటే అన్నారు ఆయన, అమ్మ బాధ పెడుతున్నావు, చాలా బాధ పెడుతున్నావు, మీరు అందరూ ఆవిడ మన వాళ్ళని అందరినీ చూసేసింది, మీరు మునుమనవలు కూడా చూసింది, మీరు ఆవిడ అలా బాధ పెట్టవద్దు, తర్వాత మీ ఇష్టం అని ఇట్లాగే చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు గురువు గారు. వెళ్ళినాక మా అమ్మ చాలా బాధపడిపోయింది. బాధపడుతుంటే అప్పుడు నిజంగా బాబా గారు మీరు ఎవరు నమ్మరండి ఇలాంటివి. నేను బాబా గారు మొక్కున్నా, ఇంకా చాలు, ఇప్పుడు అప్పుడు నా కోడలు వచ్చేసారు, మనలో కూడా వచ్చేసారు, ఇంకా అమ్మని బాధ పెట్టుకో, నువ్వు తీసుకెళ్ళిపో బాబా అని. నేను ఎంత అమ్మ నా చేతుల్లో అండి, రాజమండ్రిలో అమ్మ నా చేతుల్లో చనిపోయింది. ఇట్లా ఇట్లా అంటూనే నా చేతుల్లో వెళ్ళిపోయింది. నేను మొక్కుకున్నా బాబాకి, నువ్వు చాలు ఇంక అమ్మని బాధ పెట్టద్దు, నువ్వు తీసుకెళ్ళిపో అట్లా అని చెప్పి. బాబా తీసుకెళ్ళాడు. ఇది నాకు మాత్రమే తెలిసేది, నా ఫ్రెండ్స్కి తెలుసు, చాలామంది చెప్పాను. అట్లా నాకు ఆ 2 సార్లు అంత గొప్పగా ఇచ్చాడు. ఇంకా 3వసారి నా కోడల విషయంలో నాకు నేను ఇంకా నేను పూర్తి వివరాలు చెప్పలేను నాకు, ఎందుకంటే న్యాయం నా పక్కన ఉంది, నాకు అట్లానే నేను నెగ్గుకొచ్చాను. నాకు ఈ రోజు వరకు నేను బాబా పాదాలు వదలలేదు. నేను ఏ గుడికి వెళ్ళినా నాకు బాబానే కనబడతాడు. చాలా బాగా చెప్పారండి. చూడండి, బాబాని నమ్ముకుంటే బాబావారు ఆమెకి డబ్బులు లేదని 2 లక్షలు లేదని ఏడుస్తూ బాబాని ప్రార్థిస్తే, మైలాపూర్లో బాబా మందిరంలో ఏడుస్తూ బాబాని ప్రార్థిస్తే, ఎవరో ఒక ఆయన వచ్చి 12 లక్షల రూపాయల బ్యాగు ఇంట్లో పెట్టి వెళ్ళారట. ఇది ఎలా సాధ్యం? భక్తిలోనే సాధ్యం. శ్రద్ధ, నమ్మకం, విశ్వాసం అట్లా ఉండాలండి. అయితే
ఇది ఎవరైనా చెప్తే కూడా నిజంగా ఆమె చెప్పినట్టు నమ్మరమ్మా అన్నట్లాగా అట్లాగే అనిపిస్తుంది మనకి. కానీ బాబా చెయ్యని పని అంటూ ఏదీ లేదండి ఆయనకు. మన అర్హత, మన ప్రేమ ఇవన్నీ చూసి తప్పకుండా మనకు ఇస్తాడనమాట. ఇంకా రెండవది వాళ్ళ అమ్మగారి విషయంలో, బాబా నా తల్లిని బతికిచ్చు, నా తల్లి ఇంకా 10 సంవత్సరాలు ఉండేటట్టు చేయి బాబా, నా తల్లి నాకు అవసరం బాబా. నా తల్లి ఎంతో ఏడిస్తే ఆ తల్లిని 10 ఏళ్ళ దాకా బతికిచ్చి మళ్ళీ ఇంకా చాలు ఆవిడ అంతో ఆనందం పొందింది అని చెప్పి అన్న తర్వాత ఇంకా బాబా ఇంకా తీసుకెళ్ళిపో బాబా, ఆవిడ ఇబ్బంది పడుతుంది, మనవడు మనవరాళ్ళని అందరినీ చూసింది బాబా అని చెప్పి ఈ తల్లి మళ్ళీ కోరినప్పుడు ప్రాణాన్ని ఇచ్చాడు, మళ్ళీ కోరితే ప్రాణాన్ని ఆయన సునాయాసంగా తీసుకెళ్ళిపోయినాడండి. ఇంకా ఇలాంటి లీలలు, ఎన్నో లీలలు ప్రతి ఒక్కరికి జరుగుతాయండి. మరి అలాంటి లీలలు బాబా పాదాలు పట్టుకుంది. ఆ రోజు బాబా పాదాలు పట్టుకుంది. ఈరోజు మనకి ఈవిడ, ఈ స్త్రీమూర్తి అలా కనిపిస్తుంది. నిజంగా ఆవిడ విజయవాడలో ఒక పెద్ద కంపెనీ ఉంది వాళ్ళకి. ఏం కంపెనీ అన్నా? ఎస్కేఎఫ్ ఇండస్ట్రీ బేరింగ్స్ డిస్ట్రిబ్యూటర్స్ అండి, హోల్ ఆంధ్ర కంటే. అయితే ఆడవాళ్ళు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అని. ఈవిడికి ఇప్పుడు నెక్స్ట్ అంటే జస్ట్ 60 years రాబోతుంది. అయినా సరే ఒంటరిగా పోరాడి, నేను మీ అందరు కూడా ఎప్పుడో సత్సంగంలో చెప్పినాను, స్త్రీ అంటే అలా ఉండాలి అని చెప్పేసి ఈవిడ్ని ఆదర్శంగా తీసుకోవాలి, ఎవరు కుమిలిపోకూడదు, బాధపడకూడదు అని చెప్పాను. ఈ స్త్రీమూర్తి గురించి నేను మీకు సత్సంగంలో చెప్పాను, యూట్యూబ్లో చెప్పలేదు. అయితే ఈ తల్లిని ఈరోజు ఇలా కలుసుకోవడం, ఈ ద్వారా మనం బాబా గురించి అంటే ఇప్పుడు కూడా నెలకో 2 నెలలకో సిడీకి వెళ్ళిపోయి ఆవిడ ఎవరితో పెట్టుకోదు, పలానా వాళ్ళని పిలవాలి, నా గ్రూప్ కావాలి ఇలా అనుకోదు. ఆవిడకి ఎప్పుడు బాబా పిలిపోస్తే అప్పుడు ఆవిడ సిడీకి వెళ్ళిపోయేసి ఒక్కతే వెళ్ళిపోయి ఒక్కతే రూమ్ తీసుకొని బాబా దగ్గర పారాయణం చేసుకోను, లేదంటే ఆయన దర్శనం చేసుకోను, మళ్ళీ యథావిధిగా ట్రైన్కో ఫ్లైట్కో ఆవిడ వచ్చేస్తుంది. అంటే ఎన్నో కష్టాలు పడి, ఎన్నో ఒడిదుడుకులు పడితే బాబా అంటే బాబా ఫస్ట్ నమ్మకమే లేదు. ఏంటి ఫోటో అనుకుని విసుకున్న ఆవిడని బాబా ఈరోజు తన ప్రాణంగా చేసుకున్నాడండి. బాబా చేసుకున్నాడు, ప్లస్ అలాగే ఈ తల్లిని కూడా, ఆ తల్లి కూడా మాట్లాడతానండి. నేను చెప్పుకుంటాను, నేను నా కష్టాలు ఎవరికి చెప్పను, నా కొడుకులు కానీ కోడలు కానీ ఎవరికి చెప్పను, నేను బాబా గారితో చెప్పుకుంటాను. వెరీ గుడ్ మా. నేను అదే చెప్తాను, ఎప్పుడు ఏం చెప్తానంటే నవవిధ భక్తుల్లో ఒకరు తీసుకోండి, దాన్ని భగవంతునితో మాట్లాడడం నేర్చుకోవాలి మనం అనుకుంటాను. ఎప్పుడంటే నేర్చుకున్నప్పుడు ఆయనతో మాట్లాడగలుగుతాం, అన్ని హక్కులు మనకు భగవంతుడు ఇచ్చేస్తాడండి. అంటే భగవంతునితో మనం అంత స్నేహంగా మనం ఉండాలన్నమాట. మరి చూడండి, ఏ కష్టం వచ్చినా ఎవరికని చెప్పుకుంటే కొంచెం నవ్వుతారో లేకుంటే సానుభూతి చూపిస్తారు. కానీ భగవంతుడు అలా కాదనమాట, మనకు మాటలన్నీ మన పక్కనే ఉండి వింటారు. ఈరోజు ఇప్పుడు కూడా మేము ఇలా యూట్యూబ్ చేయడానికి కూడా కారణం కూడా బాబానే అనమాట. మేము సరదాగా అనుకుంటున్నాం అనమాట. ఈ తల్లి ఎన్నో అమ్మ మీరు బాబా భక్తులు కదా, ఎన్నో అనుభవాలు ఉన్నాయి కదా, ఒకసారి మా వాళ్ళు చెప్పండి, అయ్యో నాకు చెప్పడం అలా రాదమ్మా అని. ఏం కాదమ్మా, మీరు మామూలుగా మాట్లాడుకునే మాటలే మన వాళ్ళందరూ వింటారు. ఎందుకంటే బాబా అంత గొప్పవారు, అంత ఎంతమందికో అనుగ్రహం ఇచ్చి ఎంతో మందిని నిలబెట్టి ఈరోజు మనందరికీ నిజంగా ప్రాణభిక్ష పెట్టి మనందరినీ ఆర్థికంగా కావచ్చు, పిల్లలు లేని వాడికి పిల్లలు కావచ్చు, ఇంట్లో ఎన్నో రకాల సమస్యలు పోగొట్టిండొచ్చు. బాబావారు మనకు అన్ని లీలలు చేశారు కదా. కాబట్టి ఒక చిన్న కృతజ్ఞత భావం అనేది ఉండాలి అనేసి ఈ వీడియో మేము చిన్నగా చేయడం జరిగింది. ఇంకేమన్నా ఉన్నాయా బంగారు తల్లి చేయడం? చాలా ఉన్నాయండి, ఇంకా నేను చెప్పలేను, మీకు వినలే, అన్నీ ఉంటాయి. నాకు ప్రతి చిన్న విషయానికి నాకు ఈ భూ ప్రపంచంలో బ్లడ్ రిలేషన్ ఉన్నారు, కానీ నాకు అన్నీ చేసేది. ఇప్పుడు ఎవరి సంవత్సరాలు వాళ్ళు ఉన్నాయండి, అందరూ కష్టపడతారు, అందరూ కష్టపడి సంపాదించుకోవాలి. ఎప్పుడు ఎదుటి వచ్చి మన మీద పడిపోవాలి, మన కష్టం అని చూడాలి, ఇలా ఎప్పుడు అనుకోకూడదు. నేను బాబానే అడుగుతా, అందరూ కష్టపడుతున్నారు, అందరూ బాగున్నారు, అందరికీ ఆరోగ్యం ఇవ్వు చాలు, కానీ ఇట్లా నా కష్టం ఏదన్నా తీరుస్తాడండి. నేను ఇది మీరు నమ్మితే నమ్మండి, రత ఈ రోజు నాకు 59 అయిపోతున్నాయి, 60 వస్తుంది ఆగస్టు 12కి. ఇంతవరకు ఈ పని నేను చేయలేను అని అనుకున్నది కాదు, ఎలాంటిదైనా కానీ నా లెవెల్కి ఖచ్చితంగా నేను చేయగలను, చేస్తాను, చేసి చూపిస్తాను. చాలా అద్భుతం. నేను ఎప్పుడు వెనకడికి వేసింది లేదండి. అలా ఉండాలండి, ఆ నమ్మకం, ఆ పట్టుదల, ఆ విశ్వాసం ఉండాలి. అలాగే ఆ తల్లి పేరు వరలక్ష్మ గారు, ఆమె కూడా అంతేనండి. ఎంత నిబ్బరంగా, ఎంత గుంభనంగా ఉంటారంటే ఎటువంటి కష్టాన్నైనా అలా అవలీలుగా తీసి పారేసి వాళ్ళు ముందుకు రాగలుగుతారు. అంటే వాళ్ళు నిజంగా ఈరోజు వాళ్ళు మంచి డబ్బుల పొజిషను, ఒక ఆర్థిక పరంగా చాలా అద్భుతంగా ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ ఆర్థిక ఇబ్బందులే కాదండి, ఇంట్లో పరిస్థితులు కావచ్చు, ఏదైనా కావచ్చు, చక్కగా వాళ్ళు ముందుకు వెళ్ళి మాకేంటి ఈ బాధలు ఏమీ లేదు అని భగవంతుని నమ్ముకున్నారండి. ఆమె అంతే. ఆ వరలక్ష్మ తల్లి కూడా ఒక గురు భక్తురాలు అనమాట. వాళ్ళ గురువు గారు, మీ గురువు గారు ఎవరో వరలక్ష్మ తల్లి బంగారు చెప్పమ్మా? మా గురువు గారు మామిడిపల్లి రామారావు గారు, ఆయన గురువు ఆదిపూడి మోహన్ రావు. ఓకే, అలాంటి గొప్ప గురువుల యొక్క శిష్యురాలు అనమాట ఈ తల్లి కూడా. అయితే మీ అనుభవాలు, ఎందుకంటే ఇవి కూడా నాకు సిడీలో పరిచయమైన ఈ తల్లి. ఆమెకి ఎవరూ నచ్చరు, జనరల్గా
పెద్దగా ఎవరితో స్నేహాలు చేసి అలా ఉండదన్నమాట. ఆమె పని ఏంటో ఆమె భక్తి ఏంటో అంతవరకే ఉంటారు. వీళ్ళ అక్క చెల్లెల గురించి ఒక చిన్న మాట నాకు చెప్పాలనిపిస్తుందండి. ఈ కాలం ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, నగల కోసం, చీరల కోసం, తల్లి ఆస్తి కోసం, తండ్రి ఆస్తి కోసం ఇలా కొట్టుకుని అక్క చెల్లెల్ని, అన్నతమ్ముళ్ళని చాలా మందిని మనం చూస్తున్నామండి. కానీ వీళ్ళిద్దరిని చూస్తే చాలా అద్భుతమైన ఆదర్శంగా తీసుకోవాలనిపిస్తుందండి నాకైతే మాత్రం. ఎందుకంటే వరలక్ష్మమ్మ ఈ తల్లి రాజమండ్రిలో ఉంటారు, ఆమె తల్లి విజయవాడలో ఉంటారు. ఈమె చాలా గుళ్ళని అవన్నీ తిరుగుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ అక్కకు శారీ పట్టుకు రాకుండా అంటే ఈమె కొనుక్కుంటారు. ఈమె కొనుక్కున్నప్పుడు ఆమె కొనుక్కోవాలి కదా. అయితే వాళ్ళ అక్క కోసం అదే కలరో లేకుంటే ఇంకా అదర్ కలరో తీసుకొని వాళ్ళ అక్కగారికి ఇస్తారండి. ఇది ఎంత నిజంగా అద్భుతం కదా. ఎందుకంటే నాకే ఉండాలి, నేనే కట్టుకోవాలి, నా పిల్లలే బాగుండాలి ఇలా అనుకో అని చాలా మంది ఉన్నారు. కానీ ఆవిడ ఏమనుకుంటుందంటే, అవునండి, మళ్ళీ ఈవిడ వాళ్ళ సొంత అక్కనే కాకుండా వాళ్ళ అక్క పిల్లల్ని, వాళ్ళ అక్క గారి మనవడు ఉన్నాడండి ఒక, ఆ అబ్బాయి గురించి సాయి పేరు సాయి. ఆ అబ్బాయి వైజాగ్లో చదువుతుంటే ఈవిడ బెంగ పెట్టేసుకొని, ఈవిడ దిగులు పెట్టేసుకొని నా మనవడు నేను అమ్మ నేను మనవడు అంటే సొంత మనవడా అని అడిగాను ఒకరోజు. మా అక్కగా అవునండి అని. మళ్ళీ ఎప్పుడో చాలా రోజులు మా పరిచయం డీప్ అయినాక అప్పుడు చెప్పింది, మా అక్కగారు మనవడండి, కానీ నాకు ప్రాణం అండి వాడు, నా సొంత మనవరాళ్ళు అమెరికాలో ఉన్న వాళ్ళకంటే కూడా నాకు ఇష్టం అండి అని. నేను నిజంగా షాక్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఈ కాలం ఎవరున్నారండి, తన మనవాళ్ళు, తన మనవరాలు, తన అక్క, తన వాళ్ళు, తన బంధువులు, నా భర్త, నా పిల్లలను చూసుకునే ఈ కాలంలో, ఈ కలియుగంలో అక్క మనవడిని తన మనవడిగా భావించి చూసుకుని చెల్లెల్ని ఈరోజు మనకు కళ్ళారా చూస్తున్న వరలక్ష్మమ్మ గారు. అలాగే ఒక అన్న ప్రసాదాలు కానీ, లేదంటే అన్నదానాలు చేయాలన్నా, లేకుంటే ఏదైనా ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, ఎవరిని పడితే వాళ్ళని నమ్మేయడం అలా చేయరండి. వీళ్ళు ఎంత డబ్బులున్న వాళ్ళు అయినా సరే వాళ్ళు ఎవరికి ఇవ్వాలనిపిస్తే వాళ్ళ కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడం కానీ, ఎవరైనా వాళ్ళకి నిజమైన కష్టం ఉందా వాళ్ళకి హెల్ప్ చేస్తే, అంతేగాని కష్టం వచ్చింది నాకు అని చెప్పే వాళ్ళందరినీ వీళ్ళు మనుషుల్ని అట్లా చూపుతో వెళ్ళి పసిగట్టేస్తారండి. నాకు చెప్తారు, అమ్మ నువ్వు అందరిని ఎందుకు నమ్మేస్తావు పిచ్చి దాంట్లాగాని, నానే క్లాస్ పీకుతారు. ఎందుకంటే వాళ్ళు చూపుతో వాళ్ళు ఇలా వీళ్ళకి అవసరం ఉందా, వీళ్ళకి అవసరం లేదా అనుకుని వాళ్ళు అలాంటి దానాలు, గుప్త దానాలు ఎన్నో చేశారు. అలాగే ఎన్నో గుళ్ళకి వెళ్తారు. చాలా అద్భుతంగా ఒక మంచి మనుషులు అంటే నాకు వీళ్ళు గురించి చెప్పాలా అనిపించి ఈరోజు సరదాగా మనందరితో పంచు. ఎందుకంటే ఇదంతా మనకు ఒక ఆదర్శం. ఒక అక్క చెల్లి చూడండి ఎంత కొట్టుకుంటున్నారు ఇంట్లో. ఎప్పుడు చాలా మంది అసలు డబ్బుల విషయంలో కొట్టుకుంటారు. వాళ్ళకి అసలు ఆ భేదభావాలే లేవు. అక్క సంపాదించుకున్నా, చెల్లి సంపాదించుకున్నా, ఎవరికి భేదభావాలే లేవు. రాదండి మా మధ్యలో ప్రేమ తప్పిస్తే తనకేముందని నాకు తెలియదు, నాకేముందని అసలు మేము డబ్బులు తీసుకురామండి ఎప్పుడు. చాలా వాస్తవం ఇది, నేను వీడియో చేస్తున్నాను కాదు. ఐశ్వర్యన్ బాబా ఎప్పుడు పాపం తన కానీ నేను కానీ ఏదో ఉంటే అక్కకి పెట్టాలని తను అనుకుంటా తప్పిస్తే, అక్క కష్టపడింది, అక్క చూడాలి, అక్కకి ఇది చేయాలి అది. మీరు చెప్తానమ్మారంటే నిన్న కారు డిక్కీ నిండా మొక్కలు వేసుకొచ్చింది. సుమారుగా 15-20 వేలు అవుతాయి. అవును కరెక్టే. రాత్రి అంతా మొక్కలేసాను, కొన్ని పొద్దున్న వేసాను అనమాట. ఎందుకు అంటే అక్క ఇది అడిగింది, అక్క అది అడిగింది, అది విపరీతంగా తీసుకొచ్చేస్తుంది. అంటే చెల్లెలంటే చేస్తాను తక్కువ చేయడం కాదు, ప్రేమ ఉంది అదే మీ బిజినెస్ మీద మీరు చేయకూడదని కాదు, తనకి ఇచ్చేంత ఏమి నా దగ్గర లేవు. అన్ని ముందు చేసేస్తుంది, నా దగ్గర ఏం లేదు అట్లాగా. అంటే అది కూడా భగవంతుడు మనం ఎవరికైనా పెట్టి పుట్టాలంటే తనే ఇస్తుంది, ఫుడ్ తనే ఇస్తుంది, పిండి వంటలు తనే చేసి పెట్టేస్తుంది. ఏమి ఇవ్వగలనంటే తనకి చెప్పండి. తను మిమ్మల్ని ఒక అక్కలాగా కాదు, అక్క ఎవరంటే అమ్మ తర్వాత అక్కే అన్నమాట, అమ్మ. కాబట్టి మిమ్మల్ని యాక్చువల్ గా అమ్మ అలాగా ప్రేమించి అమ్మలా చూసుకుంటారు. రాజమండ్రి నుంచి కార్లు ఇక్కడికి రావడం తప్పిస్తే మా ఇంటికాడ నుంచి తనకి ఇవ్వడానికి అంటే ఏం లేదు, తనకి లేనిది మా దగ్గర ఏం లేదు. అది అట్లా అంటే డబ్బులు ఉన్నంత మాత్రాన సరిపోవండి. దాన్ని సద్వినియోగం చేసుకొని అక్కా చెల్లెలి ప్రేమ అంటే ఏంటో తెలియజెప్తున్నారు. అలాగే అన్నా తమ్ముళ్ళ ప్రేమ ఏంటంటే తెలియజెప్తున్నారు. ఒక అమ్మతో ఒక నాన్నతో ఎలా ఉండాలో తెలియజెప్పారు. ఎవరైనా జున్నుపాలు తీసుకొచ్చి ఇంటికి ఇచ్చారు అనుకోండి, తనకి ఎవరో ఒకరు తీసుకొచ్చి ఇస్తారు. నా చిన్న కొడుకు జున్ను ఇష్టము, అవి భద్రంగా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి అక్కకి సోనికి ఇష్టం ఈ పాలు. అసలు అక్కడ ఎవరైనా ఇంత కొన్నారంటే ముందు అక్కకి పంపించాలి, అక్కకి పంపించాలి, కొట్లాడు. అసలు ఎంత ఇది ఎవరో ఒకరికి ఇచ్చి మనుషులని ఇచ్చి పంపిస్తుంది. నిజంగా వరలక్ష్మి తల్లి అసలు ఎందుకు మాకు గొడవలు ఆడడానికి ఏముందండి, తను అసలు ఏమీ ఆశించదు. ఒక్క 2 మాటలు మన వాళ్ళ కోసం మీరు చెప్పండి. ఎందుకంటే మీరు ఇంత అత్యంత అద్భుతంగా భగవద్భక్తులు అయినంత మాత్రం త్యాగం చేయాలని లేదమ్మా.
కానీ ఆవిడకే చీర కొనుక్కొని మళ్ళీ నాకు కూడా తీసుకొస్తారు. అలాగే అది స్నేహ గొప్పతనం. నేను గుళ్ళు గోపురాలు, ఎందుకంటే నేను ఇంట్లో పిల్లలతో 3 పిల్లలు పెట్టుకుని నేను పోరాడతానే సరిపోయింది నాకు. వాళ్ళ చదువులని ఫాన్లు పంపించడం అని అదని ఇదని ఎక్కడికి వెళ్ళాలా. తను నన్ను అక్క ఎక్కడికి వెళ్ళలేదు, తను చూసేసింది శారదామంతా. అయినా నా కోసం వాళ్ళ ఆయన టికెట్లన్నీ తీసుకొని నన్ను ఒక్కదే తీసుకుని తను నేనే ఇద్దరు వెళ్ళాము. ఏది మన ఏంటది సదరన్ ఉంది కదా, అందులో వాళ్ళు కేర్గా తీసుకుంటారండి వాళ్ళు. ప్రసాద్ గారు తెలుసు వాళ్ళు. నన్ను శారదం తీసుకెళ్ళి చూపించింది. కాశీ 3 సార్లు తీసుకెళ్ళింది. 9 రోజులు అక్కడ నిద్రపోయాను నేను కాశీలో, బికాస్ ఆఫ్ నా సిస్టర్ అండి. నాకు అసలు ఏమి నాకు గుళ్ళే తెలియదు. నాకు తిరుపతి షిరిడి తప్పిస్తే నాకు ఏం తెలియదు. టు బి ఫ్రాంక్ అని తెలియదు. నన్ను అన్ని చోట్ల తీసుకు ఎన్నో చోట్లకి, అసలు శివలింగాలు కానీ ఇక్కడ కానీ, పక్కన ఉన్న నాసిక్ పోలేదు నేను. షిరిడి నుంచి షిరిడికి వెళ్తా, కానీ తనే చూపించింది. అవి కూడా నాకు, నేను ఏదైనా ఒక గుడికి వెళ్ళాను, ఒక ఊరు వెళ్ళానంటే తనేనండి. చాలా అదృష్టం నిజంగా. ఎన్ని జన్మలు ఎత్తినా మనకు ఇలాంటి, మీకు ఇలాంటి చెల్లె కావాలి, నాకు ఇలాంటి ఫ్రెండే కావాలి. నిజంగా నేను కూడా అందుకే అంత అత్యంత చాలా ఇష్టం అనమాట నాకు. అంటే నేను ఫోన్ చేయండి మీకు తెలియదు, 2 రోజుల నుంచి పడుకుందాం, ఒంట్లో బాగలేదు. మా సోని అన్నాడు, ఎందుకు చక్కగా నీరసంగా ఉంది కదా, ఎందుకు వెళ్తుంది అట్లా అంటే, వాళ్ళ ఫ్రెండ్ ఉందిరా వెళ్ళాలి అట్లా అని చెప్పి నేను అన్నాను, పోన్లే నువ్వు రాకపోతే, ఇవాళ సండే కదండి, వాడు కొంచెం అదే అల్లుడు గారు వచ్చారు ఇంటికి, కొంచెం రిలాక్స్ అవుతాడు. సో నేను అన్నా పర్లేదు డ్రైవర్ తీసుకెళ్తారన్నా. వద్దులే డ్రైవర్ వెళ్తారా చక్కగా నచ్చదు, ఆ కుదుపులన్నీ వేసేస్తారు, వద్దు నేనే వస్తాను. పాపం వాడే వచ్చాడు, వచ్చి తీసుకొచ్చాడు. అంటే మీ దగ్గరికి రావాలని, తను ఎక్కడికి వెళ్తాను అనదు, ఎవరితో కలవదు, తను చాలా తక్కువ చూస్తుంది, ఫేస్ రీడింగ్ చేస్తుంది, తను నచ్చితేనే మాట్లాడుతుంది, నచ్చదు. అట్లాగే ఎప్పుడు కూడా విజయవాడ వచ్చేది గుళ్ళు గోపురానికి వెళ్ళాం, కానీ ఎప్పుడు పల్నాడు ఇంటికి తీసుకెళ్ళి ఎప్పుడు అడగల. ఫస్ట్ టైం మీ ఇంటికి అప్పుడు వచ్చాము, మళ్ళీ ఇప్పుడు కూడా అడిగింది. నేను రాజమండ్రితో అడిగింది, నన్ను అక్కడ తీసుకెళ్తే వస్తా అంటే, నాకు కూడా కండిషన్ పెట్టింది, విజయవాడ రాను నువ్వు తీసుకెళ్తారంటే గుడివాడ వస్తానంటే, నువ్వు రా అని చెప్పి రాత్రి వచ్చింది, పొద్దున్న తీసుకొచ్చా. చాలా గ్రేట్, ఇలాంటి వాళ్ళు గ్రేట్ మాస్టర్స్ అమ్మా. ఎందుకంటే చాలా తక్కువ మంది ఉంటారు యాక్చువల్ గా. ఎందుకంటే స్వార్థం కోసం ప్రేమించే అక్కలు, స్వార్థం కోసం ప్రేమించే చెల్లెళ్ళు, స్వార్థం కోసం ప్రేమించే ఫ్రెండ్స్ ఇలా ఉంటారు. ఎటువంటి కల్మషం లేకుండా అసలు మా నుంచి రావాలని ఏం లేదు. సేమ్ టైం నాకు కూడా నేనే కూడా ఏం ఆశించాను, కానీ తనే నాకు చాలా ఇచ్చేస్తుంది బాబా గారే. తన నుంచి నేనేం ఆశించాను, రియల్ గా చెప్తున్నా, నాకు ఎవరి మీద ఆశ లేదు. కానీ బాబా గారు తన నుంచి నాకు ఇప్పిస్తారు, చాలా చాలా ఇస్తారు నాకు. తను సిడీ ఏమో ఆయన అలా చెప్తాడేమో దానికి. సిడీకి వెళ్తే ఒక గౌతమ్ బుద్ధుడు బాబాది ఏదో పొంది నాకు ఫోన్ చేశారు, వీళ్ళ అక్క కూడా కొనాలి, మళ్ళీ నచ్చుతుందో నచ్చదో అని భయం వేస్తుంది, వెళ్ళాక కొనిచ్చిన తర్వాత మళ్ళీ నేను నచ్చితే మళ్ళీ ఇదే పెట్టమని చెప్పొచ్చాను అని చెప్పాను. అంటే తనకి ఏది ఉంటే మీకు అది ఉండాలి, అదే మీకు అది కూడా ఉండాలి అని అనుకోవడం, ఆ మనస్తత్వం విపరీతమైన గొప్పది. నిజంగా ఇలాంటి కదండి. బాబా గారు నన్ను ఏమివ్వని నాకు పర్మిషన్ ఇవ్వలే ఆయన, అంటే దానికి ఏం అక్కర్లేదని ఆయన తెలిసేమో. అందుకే నువ్వు అక్కకి చెయ్యని ఆయన చెప్పినట్టున్నాడు, అందుకని చేస్తుంది. అది నాదేం కాదు, ఆయన ఆశించకపోయినాక నా దగ్గర వస్తుంది. మీరిద్దరు ఒకరికొకరు, మీకు ఆ అమ్మ అయితే ఆమెకు మీరు అమ్మ అన్నమాట, ఆమెకు మీరమ్మ, మీకు ఆమె అమ్మ అన్నమాట. అంతే, డబ్బులు ఏముంది నాన్న, ఈరోజు పోతాయి. అంటే అమ్మా నాన్న ఉన్నంతసేపు అంత మేము కలిసేవాళ్ళము, ప్రేమ ఉండింది అప్పుడు కూడా, కానీ ఇంత రెగ్యులర్ గా లేదు. అమ్మ వెళ్ళిపోయినాక ఏమో మరి తెలియదండి, అసలు ఒక్కరోజు కూడా మేము విడి ఉండలే ఇంతవరకు. అమ్మ వెళ్ళిపోయినాక 2012లో అమ్మ చనిపోయినాక మేము ఎప్పుడు అసలు మాట అనుకోవడం కానీ ఇది చేయడం కానీ, తను ఎప్పుడు సాక్రిఫైస్ చేస్తుంది నా దగ్గర. తనకి ఇచ్చేది ఏం లేదు నా దగ్గర, అందుకని నేను ఎప్పుడు సాక్రిఫైస్ చేయాలి. టు బి ఫ్రాంక్, తనే అన్ని చేస్తుంది. రాజానగరంలో నాకు ఒక సైట్ ఉంది, ఒక 10 సెంట్లు ఎంత ఉంటుంది, NH5 ఏదో రోడ్డు మీద ఉంటుంది అనమాట, పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో GSL హాస్పిటల్ దాని పక్కనే మాట. అది మా అన్నయ్య, టు బి ఫ్రాంక్ ఐమ్ టెల్లింగ్ యూ, 20 years నుంచి ఆల్మోస్ట్ అన్నయ్య దగ్గరే ఉంది. అది వాళ్ళు ఖాళీ చేయలే, 4 మీటర్లు వేసుకుని ఇల్లు అద్దెకి ఇచ్చేసి, ఎప్పుడన్నా సంవత్సరానికి 6 నెలలకి ఎప్పుడన్నా కొంచెం అద్దెచ్చేవారు, కానీ ఈ పని చేశాను ఆ పని చేశాను ఖర్చు పెట్టేవారు. దానికి బాగానే ఉంది. నేను కూడా సర్లే పని అన్నయ్య కదా అట్లా అని గే దృష్టిలో పెట్టేసి, మొత్తం ఏమైందంటే నాకు అక్కడికి ఎట్లా నాకు ఒక వార్త వచ్చిందంటే నా చెవికి, ఆ స్థలం మా అమ్మాయి కొనుక్కుంటుందా మా చెల్లిది అన్నట్టు, ఆయన ఎవరి దగ్గర అన్నట్టు నాకు వచ్చింది. నేను ఒకసారి బాధపడ్డా, ఇప్పుడు నాకు అమ్ముకునే పని లేదు, నేనేదో అమ్మ నాన్న గుర్తుగా పెట్టాను, నేను అన్నయ్య ఇలా అన్నాడంట మా చిన్న అమ్మాయి కొనుక్కుంటుందని, నేను ఎవరి దగ్గర అమ్ముతానని అనలేదు. అలా ఏదన్నా నేను అంటే ముందు తనతోనే చెప్తా, ఎందుకంటే అక్కడంతా చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ తనే తీసుకుంది.
అండ్ ఇలా అంటే చాలా బాధపడి ఎంపీ లెవెల్లో వెళ్ళి ఖాళీ చేయించిందండి సైట్. ఈ రోజు కోట్లది ఖాళీ చేపించి చుట్టూ మనుషులు పెట్టించి గోడలు పెట్టించేసి గేట్లు పెట్టించి ఇచ్చింది నాకు. ఇది జరిగి 1 year అయింది. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను నేను, ఎందుకంటే ఆ ప్రాపర్టీ క్లీన్ గా అందంగా ఉంది, తను చూసుకుంటుంది అక్కడ. ఎవరు చూస్తారు అలాగా? ఎవరు చూస్తారండి? అక్క ఇగో ఒక్కటే మాట ఉంది, అక్క నువ్వేం చేస్తావు నాకు తెలీదు, నీకు లేపని నీ గురించి నీ కొడుకు నేను పట్టించుకోను, అది సాయిది, అది సాయికి వస్తుంది, నేనేమన్నా చేస్తాను సాయి మనోడి కోసం పోరాడి అది సాయిది, అది సాయి కోసం ఏమైనా చేస్తా, ఎంత దూరం వెళ్తా అని చెప్పి ఇలాగే అంది. సరే నీ ఇష్టం లక్ష్మి అన్న, పోరాడి అందరితో ఎమ్మెల్యేతో ఎంపీలతో అందరూ బుద్ధి చేయించుకొని, ఎమ్మెల్యే మాట్లాడలేకపోయాడు, ఎంపీ మనుషులు పంపించింది. సో ఖాళీ చేయించింది విత్ ఇన్ ఫ్యూ డేస్ లోనండి. ఖాళీ చేయించి గేట్లు పెట్టించేసి గోడ పెట్టించేసి సాయికి ఇచ్చేసి సాధిస్తుంది, సాయికి ఇచ్చేసింది. మీరు చెప్పండి 2 మాటలు మాకు, మా యూట్యూబ్ ప్రేక్షకులకి మీరు ఇచ్చే అక్క చెల్లంటే అంత అనుబంధంగా ఎట్లా ఉండాలి చెప్పండి ప్లీజ్. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు వరలక్ష్మి, మా అక్క రమాదేవి. అంటే మమ్మ నాన్న పెట్టిన పేర్లు రమాదేవి, వరలక్ష్మి, అంటే రామలక్ష్మణులు అనమాట, కవల పిల్లల పేర్లు. నాకు ఇంటర్కాస్ట్ మ్యారేజ్, మా వారు వైశాస్, నేను చౌదరి. మా అక్కే పెళ్లి చేసి నన్ను 2 బిడ్డలు 6 సంవత్సరాలు వచ్చే వరకు తనే పెంచింది. ఎవ్వరూ ఆధారం లేదు, మా అత్తవారు కూడా అప్పుడు పట్టించుకోలేదు. అన్నీ మా అక్క అమ్మే నాకు అదే గుర్తు. ఇప్పుడు నా కొడుకులు కూడా నేను చెప్తాను, కొడుకులు విదేశాల్లో ఉన్నారు, నా అక్క కొడుకే నాకు అన్నీ చూస్తున్నాడు. ఇది నా కొడుకులు ఇద్దరూ చూడాలి, నన్ను అమ్మలా చూసి నా కొడుకులు ఇద్దరికే చెప్తా, ఒరే రామకు లేదు మనకు లైఫ్ లేదు, మీరు ఏదైనా సరే ఏం చేసినా ఎప్పటికైనా మీరు చూసుకోవాలి అని చెప్తాను పిల్లలకి. నా కొడుకులు 2 విదేశాలు ఉన్నా, మా అక్కగారు చిన్న కొడుకు, నా ఇలా చిన్న కొడుకు అంటే నా మనవడికి నాన్న, వాడే మమ్మల్ని చూస్తాడు ఏదైనా. నాకు 5 ఏళ్ల క్రితం 2018 అక్టోబర్ 27 క్యాన్సర్ వచ్చింది. నా పెద్ద కొడుకు వెంటనే వచ్చాడు, పరీక్షలు చేస్తే 4th స్టేజ్, మేమేం చేయమన్నారు బసవతారకం హాస్పిటల్లో. డాక్టర్ గారు అమ్మ బాబు నువ్వు ఖర్చు పెడతావా, మీ అమ్మని బతికిస్తాము, ₹1 కోటి దాకా అవుతుంది అన్నారు. నా పెద్ద కొడుకే బాబా నాకు. వెంటనే ఎంతైనా పర్వాలేదండి, మీరు వెనక్కి తీయొద్దు, మా అమ్మని ఇవ్వండి చాలు, ఆపరేషన్ చేస్తే ఆ బాధ నేను చూడలేను అనేసి నా పెద్ద కొడుకు హాస్పిటల్లో జాయిన్ చేసి వెళ్ళిపోయాడు. బాబా గారు నన్ను తీసుకొచ్చారు, మా గురువు గారు 10 సార్లు, నెలకు ఒకసారి వచ్చేవారు గురువు గారు. అమ్మ నీకేం పర్లేదు, ఆయన విభూతి పెట్టగానే నేను తిరిగి వచ్చాను. నాకు ఇంతకన్నా ఇంకేం కావాలి, హ్యాపీగా ఉన్నాను నేను. అంతా సాయిరామ్. సాయిరామ్ చాలా అద్భుతంగా మంచి విషయాలు అంతా ఈరోజు షేర్ చేసుకున్నారు, మంచి విషయాలు మా వాళ్ళందరికీ అందించారు. చాలా కృతజ్ఞతలతో సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.